పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని కాపాడాలి అని చెప్పని, ప్రజలకున్న ఒక సౌకర్యాన్ని నిలబెట్టాలి అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించే తీరదాం. అలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఘనకార్యం చేసినట్టు, ఇక చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా ప్రజాకంటక పాలన చేస్తున్నట్టుగా ఈ కొమ్మినేని శ్రీనివాస్ రాయటానికి సంకల్పిస్తున్నది చూస్తుంటేనే నేను ఇప్పుడు చెప్పిన స్టీల్ ప్లాంట్ అయినా, అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రణాళికలైనా, ఇవాళ దేశంలోని 27 రాష్ట్రాలు కలిపి 74.7% పెట్టుబడి ప్రతిపాదనలు దక్కించుకోగలిగితే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25.3% పెట్టుబడి ప్రతిపాదనలు దక్కించుకోగలిగింది. నిన్న ఒక్కరోజునే ఎస్ఐపిబి ద్వారా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలకి ప్రభుత్వం క్లియర్ చేసింది. మరి వీటి గురించి చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ ఆపాదిస్తూ ఆయన పాలన బ్రహ్మాండం బజ్గోవిందం, రాష్ట్ర యువతకి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా చంద్రబాబు పాలన జరుగుతుంది అని చెప్పని ఒక్క అక్షరం, ఒక్క వాక్యం, ఒక్క కాలం రాసే ధైర్యం, తెగింపు, ఆ చొరవలేని ఈ కొమ్మినేని లాంటి వాళ్ళ ఈ వ్యాఖ్యలు, విమర్శల్ని పట్టించుకోవాల్సిన నష్టం లేదు.